Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి సుజీ వ్లాగ్స్. అండ్ ఈరోజు నేను చిలకడ దుంపల ఏపుడు చూపిస్తున్నానండి. చూడండి, ఇగో చిలకడ దుంపలు ఉడకపెట్టేసి ముక్కలు చేసుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు చూడండి: మినపప్పు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, పెరుంగాయం. చూసారు కదా కావాల్సిన పదార్థాలు ఏంటో. ఎలా చేయాలో చేసి చూపించేస్తాను చూడండి. చిలకడ దుంపలు ఎప్పుడైనా చేశారండి, చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తున్నాను, మీరు కూడా అలాగే చేయండి. ఓకే. ఒక స్పూన్నర ఆయిల్ వేసుకోండి. ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిటపటలాడిపోవాలి. తర్వాత మినపప్పు, తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా ఇంగువ, చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా ద్వారగా వేగిపోవాలి. అప్పుడు చిలకడ దుంప ముక్కలు వేసేసుకుందాం. ఉడకబెట్టేసి ముక్కలు కోసుకోవాలండి. కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వస్తే చాలు. అవి మీద ఇలా ముక్కలు కోసేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడులా చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. చిలకడ దుంపల వేపుడు చూసారా. మనం ఉట్టి దుంపలే ఉడకపెట్టి తింటాం కదా, అలా కాకుండా ఇలా చేసుకుంటే అన్నంలో కూడా నంచుకొని తినొచ్చు. తీపిగా కారం కారంగా బాగుంటుంది అన్నమాట. తర్వాత కొద్దిగా పసుపు. బంగాళాదుంప ఏపుడులా ఉంటుంది అనమాట అండి. చూస్తారు కదా అంత బాగా వేగుతున్నాయో. తర్వాత చిటికెడు కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం అంతే. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని మగ్గనిచ్చేద్దాం. అంతే, చిలకడ దుంప వేపుడు రెడీ. చిలకడ దుంపల వేపుడు ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉంది అని నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలని పంపించండి. బాయ్ బాయ్, టాటా.